అంబరాలు అంబరాన్ని అంటేస్తాయి. అందులోనూ ఇక బతుకమ్మ వచ్చిందంటే ఆ సందడి చెప్పనే అక్కర్లేదు. అబుదాబిలో తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటేసాయి. ఈరోజు ఆ కోర్ కమిటీతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి. ముందుగా కంగ్రాచులేషన్స్, సచ్ ఎ గ్రాండ్ సక్సెస్ ఈసారి. సో మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. మేము ఆల్మోస్ట్ ఇప్పుడు 8 ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఈ బతుకమ్మ సంబరాలు అనేది. రోజు రోజుకి అంటారు కదా, దినదిన ప్రవర్ధమానికంగా అన్నట్టుగా ప్రతి ఇయర్కి వందల సంఖ్యలో స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. అంటే ఓన్లీ తెలంగాణ పీపుల్ అనే కాదు, ఆంధ్ర వాళ్ళు అందరూ వచ్చి ఇంట్రెస్టింగ్గా పాల్గొంటున్నారు. సో మేము ఒక 1 మంత్ ముందు నుంచే పిల్లల చిన్న ఒక 2-3 పర్ఫార్మెన్స్ కోసము చిన్న పిల్లలది, పెద్ద పిల్లలది, లేడీస్ది అట్లా ప్రాక్టీస్ చేపిస్తూ ఉన్నాము. సో చాలా ఆనందంగా ఉంది. మేము ఇండియాలో లేము అని అస్సలు ఫీలింగ్ లేదు. కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేశారు మీరు. సో ఎలా ఉంది ఆ రెస్పాన్స్? చాలా బాగుంది. అంటే అందరూ ఇన్స్పిరేషన్గా తీసుకొని, అంటే మదర్ అండ్ డాటర్ది ఉంది అని చెప్పేసి మేము అనౌన్స్ చేశాము. సో స్పెషల్గా నార్మల్గానే ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుంది మదర్ అండ్ డాటర్ది. సో ఒక స్పాన్సర్ తను చేస్తానన్నారు. సో వాళ్ళకి గిఫ్ట్లు అందరు ఇంట్రెస్ట్గా వచ్చేసరికి చాలా బాగా అనిపిస్తుంది. ఇది తెలంగాణకే కాదు, అందరూ తెలుగు ఆడపడుచులందరికీ కూడా పండగగా అయిపోయింది ఇప్పుడు ఎక్స్పాట్స్ అందరిలో కూడా. ఎలా అనిపిస్తుందండి ఈ రెస్పాన్స్? చాలా బాగుందండి. ఇండియాలో ఉన్న ఇంత లెవెల్లో చేసుకునే వాళ్ళం కామేమో, అంటే ఎక్కడ వాళ్ళ ఆ ఏరియా వరకే పరిమితం అయిపోయేది. ఇప్పుడు అన్ని ప్లేసెస్ వాళ్ళు వచ్చి మొత్తం తెలుగు వాళ్ళు వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. జై బతుకమ్మ, ఎంజాయ్ బతుకమ్మ అండ్ దసరా ఫెస్టివల్. బతుకమ్మ అనేది ఒక తెలంగాణ ఫెస్టివలే కాదు, దీన్ని విశ్వవ్యాప్తం చేయాలన్నది మా ఒక నమ్మకము. అది దాని అడుగుజాడలో నడుస్తున్నాం. మీరు చూసుంటారు, ఈరోజు అన్ని అసోసియేషన్స్ని ఇక్కడ పిలిచాము. వాళ్ళ మిస్సెస్లు, వాళ్ళ శ్రీమతులు అందరూ అందులో జాయిన్ అయ్యి ఇది వాళ్ళ పండగలాగా సెలబ్రేట్ చేసుకున్నారంటేనే ఒక రేంజ్లో మాకు సక్సెస్ వచ్చినట్టే. ఇది విశ్వవ్యాప్తం అయ్యింది అని ఒక నమ్మకం మాకు వస్తుంది. ఇంకా దీన్ని అంటే మాకు ఒకటి ఏంటంటే, అబుదాబిలో ఒకే ఒక సభాస్థలి ఉంది. సో అది కొంచెం ఇరుకైందేమో అని ఇప్పుడు అనిపిస్తోంది మాకు వచ్చే క్రౌడ్ని చూస్తే. వచ్చే సంవత్సరం వరకు ఇంకేమైనా మంచి వెన్యూస్ వస్తే ఇంకా పెద్ద ఎత్తున చేయాలన్నది మా ప్రకారం. ఇండియాలో కంటే కూడా మన అబ్రాడ్లో పిల్లలకి చాలా కల్చరల్ వాల్యూస్ అవి కూడా బాగా డెవలప్ అవుతున్నాయి. దీంట్లో మీ అసోసియేషన్ తీసుకుంటున్నట్టు రోల్ ఏంటి? డెఫినెట్గా అంటే మనము ఎల్లలు దాటినా కానీ మన సంస్కృతులు, కళలు మర్చిపోకూడదని ఇప్పుడు చెప్పాలంటే, ఇది బతుకమ్మనే కాదు, ఈవెన్ రొటీన్ లైఫ్లో కూడా మా పిల్లలకి సంగీతాలే కానీ, నాట్యాలే కానీ ఇవి రొటీన్ లైఫ్లో మేము నేర్పిస్తున్నాం. ఎందుకంటే ఇవి ఈ టైంలో ప్రదర్శించడానికి మేము ట్రై చేస్తున్నామే, కానీ రొటీన్ లైఫ్లో కూడాను మన మూలాలు మర్చిపోకూడదని ప్రతి పిల్లవాడికి, ప్రతి అమ్మాయికి చెప్తున్నాం మేము. ఎందుకంటే మనం ఎక్కడ పోయినా భారతీయ సంస్కృతిని మర్చిపోకూడదు, అందులో తెలంగాణ సంస్కృతిని మరింత మర్చిపోకూడదు అని గుర్తు చేయడానికి మేము ఈ కార్యక్రమాలు అనుకున్నా కానీ కూడా మేము ఫస్ట్ గవర్నమెంట్ కమ్యూనిటీ వెల్ఫేర్కి మేము అప్లికేషన్ పెడతాము. సో వాళ్ళు మా డాక్యుమెంట్స్ అన్ని స్క్రూటినీ చేసి మా ప్రోగ్రామ్ అజెండా కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. ఆ అజెండా అంతా డీటెయిల్గా మేము సబ్మిట్ చేశాక వాళ్ళు వెరిఫికేషన్ చేసి దాని మీదకి వెళ్ళి మాకు అప్రూవల్ ఇస్తుంటారు వాళ్ళు. సో ఇక్కడ గవర్నమెంట్ నుంచి వెళ్ళి మాకు చాలా సపోర్ట్ ఉందండి. వాళ్ళ సపోర్ట్ వల్లనే ఈరోజు మేము ఇంత పెద్ద కార్యక్రమం చేసుకోగలుగుతున్నాం. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మేము చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా. బట్ దిస్ ఈజ్ యాజ్ ఎ తెలంగాణకి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఫర్ అస్ అండ్ దే ఆర్ వెల్ సపోర్టెడ్ ఫర్ అస్ అండ్ విత్ దేర్ 100% support and with their government support, so we are doing much bigger programs over here. బతుకమ్మ వేదికగా మీరు మన ప్రవాసాంధ్రులందరికీ ఇచ్చే సందేశం ఏంటండి? ఎల్లలు దాటినా, సో రాజా శ్రీనివాస్ చెప్పినట్టు, సో ఎక్కడికి వెళ్ళినా మన మూలాలు మరవకూడదు. సో దాన్ని బట్టి ఏ బతుకమైనా, ఏ ఫెస్టివల్ అయినా సో అంతే జోస్తోటి చేసుకుంటే చాలా బాగుంటుందని అందరిని ఇన్వైట్ చేసి. సో దట్ ఇస్ ద మెసేజ్. సో వేర్ ఎవర్ యూ ఆర్ సెలబ్రేట్ ఆల్ ద ఫెస్టివల్స్ with inclusive of everyone, so that's very important. బేసికల్గా వరల్డ్ ఈజ్ స్మాల్, వసుదైక కుటుంబం అనే కాన్సెప్ట్ని ఇట్లాంటి ఫెస్టివల్స్ డెఫినెట్గా మనకు ప్రాపగేట్ చేస్తాయి. అంటే ఇది ఎవరో ఒకరి కమ్యూనిటీ, ఒక రిలీజియన్ తాలూకు కాదు. ఇది ఏంటంటే అందరినీ టుగెదర్ చేసి, అందరినీ కల్పించేసి, అందరిలో ఉన్న ఆత్మీయాభిమానాలను బయటికి తీసుకొచ్చే ఒకే ఒక ఫెస్టివల్. కాబట్టి మీరు చూస్తే అన్ని రాష్ట్రాలే కానీ, అన్ని సంఘాలే కానీ హోల్ హార్టెడ్గా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుంది. ఇదే నిదర్శనము. అండ్ వీ వాంట్ టు ప్రాపగేట్ దిస్ మెసేజ్ అక్రాస్ ఆల్ కమ్యూనిటీస్. అందరూ వాళ్ళ ఫెస్టివల్స్ని ఇలాగే చేసుకోవాలి, అందరినీ కలిపి చేసుకుంటే